అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఓకే, మొత్తానికి ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అలాగే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తానికి స్క్రీనింగ్ టెస్ట్ ముందుగా కూడా మనము మన అకాడమీ తరపు నుంచి ప్రతి పేపర్ కూడా వీలైనంత వరకు ఇచ్చాం. కాకపోతే ఎగ్జామినర్ వచ్చేసరికినేమో పేపర్ క్రియేటివిటీ పూర్తిగా వాళ్ళ ఓన్ క్రియేటివిటీ చేసేసి ఓవరాల్గా స్టేట్ మొత్తానికి కూడా కన్ఫ్యూజ్ చేశారనమాట. దానివల్ల మీకు తెలుసు, అందుకనే కట్ ఆఫ్ చాలా తక్కువ. అంటే ఏపీఎస్సి చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక ఎగ్జామ్కి ఇంత తక్కువ కట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. అది ఎంత అనేది ఎగ్జాక్ట్ నిర్ణయించలేము, కానీ ఇంకెలాగో ఒక 1 వీక్ అలాలో రిజల్ట్ వచ్చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక అది పక్కన పెట్టినట్లయితే ఇక గ్రూప్ 2 మెయిన్స్కి కూడా వాళ్ళు జూన్ ఎండింగ్ కల్లా పెట్టేస్తామని చెప్పేసి మనకు డేట్ కూడా ఎగ్జాక్ట్ చెప్పకపోయినప్పటికీ 30 అలా అంటున్నారు అనమాట. సో ఎనీవే ఇంకా మనకి 3 months మాత్రమే టైం ఉంది. ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతామా అవ్వమా అనే డైలమా ఉన్నప్పటికీ కూడా యావరేజ్గా ఒక 20 marks అబవ్ ఉన్న వాళ్ళు మినిమం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవడం మంచిది అనేది మా సంస్థ తరపు నుంచి మీకు ఇచ్చే సలహా అనమాట. ఎందుకంటే టైం సరిపోదు, ఓకేనా? టైం చాలా తక్కువ ఉంది, సరిపోదు. ఇప్పుడు ఒకసారి మీ ముందుకి ఏ అంశంతో వచ్చామంటే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కాకతీయ అకాడమీ తరపు నుంచి ఓవరాల్గా 4 సబ్జెక్టులకి అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఫుల్ కోర్సుకు సంబంధించి బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇటు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఎట్ ఏ టైం అనమాట. అంటే క్లాస్ రూమ్లోనే ఆఫ్లైన్ రన్ అవుద్ది, అదే డైరెక్ట్గా లైవ్ వస్తుంది ఆన్లైన్కి సంబంధించి. ఈ ప్రోగ్రామ్ గురించి మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చామన్నమాట. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఓవరాల్గా 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి 2 పేపర్ల రూపంలో గ్రూప్ 2 మెయిన్స్లో. ఈ 4 సబ్జెక్ట్స్ సరిగ్గా చూసినట్లయితే ఇందులో కొన్ని ఓవర్ డైనమిజానికి అవకాశం ఉన్నాయి. అంటే మనం ఎంత చదివినప్పటికీ కూడా చాలా రకాలుగా క్వశ్చన్ ప్రవేశించడానికి అవకాశం ఉందన్నమాట. 4 సబ్జెక్ట్స్లో సెకండ్ పేపర్ ఉన్నటువంటి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా అవకాశం వాళ్ళకే ఉంది. చదువుతున్న మనకంటే మీకంటే కూడా ప్రిపేర్ అవుతున్న మీకంటే కూడా ఎగ్జామ్ పేపర్ క్రియేట్ చేసే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక ఫస్ట్ పేపర్కి వచ్చినట్లయితే ఏపీ హిస్టరీ ఉంది అండ్ పాలిటీ కూడా ఉంది. అయితే మన గ్రూప్ 1 పేపర్ చూశాక పాలిటీ క్వశ్చన్ సైజ్ పెద్దగా ఉంది, కానీ ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆ 4 పాయింట్లు ఆప్షన్స్ బట్టి కొంచెం ప్రాక్టీస్ సరిగ్గా చేసినట్లయితే ఎలిమినేషన్ ద్వారా కొంచెం గట్టడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఇక మిగిలింది ఏపీ హిస్టరీ. మొన్న 2 సార్లు ఇటు గ్రూప్ 2 గ్రూప్ 1లో కూడా ఇండియన్ హిస్టరీ అయితే మాత్రం కొంచెం జస్టిఫై చేసింది. అయితే ఏపీ హిస్టరీకి వచ్చేసరికి అలాగే ఉంటుందా టఫ్గా ఉంటుందా అని ముందు నిర్ణయించలేము, కానీ మన సంస్థకున్న బెనిఫిట్ ఏంటంటే ఏపీ హిస్టరీలో బుక్ రాసిన సార్ ఉన్నారు, ప్లస్ అది కాకుండా ఆయన గవర్నమెంట్ జేఎల్, అది కాకుండా ఆయన ఆల్రెడీ గతంలో కూడా ఆయన జోన్ టాపర్ అనమాట. ఇలా ఏపీ హిస్టరీ మీద పూర్తి కమాండ్ ఉన్నటువంటి సార్ ఈ సంస్థలో ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా భయం అయితే లేదు ఆ సబ్జెక్ట్, ఓకే? ఎందుకంటే ఆయన మ్యాక్సిమం మొత్తం ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీ సంబంధించి అన్ని సోర్సులు చూశారు కాబట్టి టఫ్గా ఇచ్చినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఆయన క్లాసులు విన్నట్లయితే అండ్ టెస్ట్ సిరీస్ రాసినట్లయితే ఈజీగా ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా రాస్తారనమాట. ఇక పాలిటిక్ అంటారా, మొన్న మనం గ్రూప్ 1 పేపర్ చూసినట్లయితే నార్మల్గా పాయింట్ టు పాయింట్ బై హార్ట్ చేసే వాళ్ళకి అందుబాటులో లేకుండా ప్యూర్గా కంటెంట్, ఇప్పుడు వీరస్వామి సార్ లాంటి వాళ్ళు ప్యూర్ కంటెంట్ మాట్లాడతారనమాట. సో ఇటువంటి కంటెంట్ మాట్లాడే వాళ్ళ క్లాసులు వింటే తప్ప ప్రమోషన్ ద్వారా నార్మల్ క్లాసులు వింటే మాత్రం అసలు ఆ పేపర్ దరిదాపులో కూడా రీచ్ అవ్వకుండా పేపర్లు తయారు చేస్తున్నారు. సో ఇలా మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ పాలిటిక్ వచ్చేసరికి అది ఈజీగా ఇచ్చినా మోడరేట్కి ఇచ్చినా పీక్ లెవెల్స్లో ఇచ్చినా కూడా మన వరకైతే ప్రాబ్లం రాదు. ఎప్పుడు మన సార్స్ యొక్క క్లాసెస్ విన్నా టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. రోజులు మారిపోయినాయి, క్లాసులు వింటా టెస్ట్ సిరీస్ ఇంకేదో రాస్తా అంటే కుదరదు. టెస్ట్ సిరీస్ కూడా కన్ఫామ్ గా ఎవరైతే క్లాసులు చెబుతారో వాళ్ళ క్లాసెస్ సంబంధించి టెస్ట్ సిరీస్ పర్ఫెక్ట్ గా రాస్తేనే అవుట్పుట్ బాగా వస్తుంది. అయితే ఆ సార్స్ పేపర్ డైనమిజంగా తయారు చేయాలి. అయితే మన సంస్థలో బెనిఫిట్ ఏంటంటే ఇటు ఏపీ హిస్టరీ కానీ పాలిటిక్ కానీ టెస్ట్ సిరీస్కి వచ్చే డోకా లేదు. ఎందుకంటే పేపర్ ఇన్ డెప్త్ గా తయారు చేస్తున్నారు. సబ్జెక్ట్లో రోజు చెప్పి అలవాటు అవ్వడం వలన ఎలా ఇస్తే బాగుంటుందని చెప్పేసి టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ వర్కే మొత్తం మార్చారనమాట. కాబట్టి ఇలా మన సార్స్ సంబంధించిన క్లాసెస్ వినాలా, తర్వాత అది కూడా ఎలా వినాలి, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ వినాలా, తర్వాత వీళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్లో ప్రతి పాయింట్ మైనర్ పాయింట్ కూడా హైలైట్ చేస్తూ టెస్టులు రాయాలా. అంతేకాని బయట నార్మల్ టెస్టులు రాస్తా
ప్రిలిమ్స్లో చేసిన తప్పులు చేయకండి. ఏంటి ఆ తప్పు అంటే, అసలు ఎవరెవరో టెస్టులు పెడితే నేను తప్పు అనడం లేదు, కొంచెం వాళ్ళు వర్త్ఫుల్ ఫ్యాకల్టీయే కాదో చూసుకోండి. పేపర్ చాలా డెప్త్ ఉంటుందన్నమాట. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీకే స్కోప్ ఇవ్వడం లేదు. అసలు ఆ సబ్జెక్ట్ కమాండ్ లేకపోతే అసలు టెస్ట్ సిరీస్ పెడితే మాత్రం అవి రాసిన అసలు ఎగ్జామ్ దూరం అయిపోతారు. సో ఫస్ట్ పేపర్ మన సంస్థ నుంచి అయితే చాలా పర్ఫెక్ట్ బలం కూడా. మీకు ఆ పేపర్ బలమే. మన సంస్థలో జాయిన్ అయినట్లయితే మీ గతంలో వచ్చేసరికి 75 మార్కులకి ఈ పేపర్ సెట్టింగ్కి 40 మార్కులు రావడమే గగనం అనుకుంటే, మన సంస్థలో చేరితే 75 వస్తాయని అస్సలు చెప్పడం లేదు నేను. నాకు తెలిసినంత వరకు 50 మార్కులకి అయితే రీచ్ అవ్వచ్చు. అంటే అందరికంటే ఎక్కువ మార్కులు అయితే మినిమం 10 మార్క్స్ బార్డర్ మెయింటైన్ చేయొచ్చు ఫస్ట్ పేపర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి. అంటే మన సంస్థకి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ పేపర్లో అందరికంటే ఒక 20-25 మార్క్స్ బార్డర్ చూపించగలం, ఎందుకంటే నిష్ణాతులు ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్ పేపర్. ఇక సెకండ్ పేపర్కి వచ్చేసరికి మనకు తెలుసు 2 సబ్జెక్టులు ఉన్నాయి, కానీ హెవీ సిలబస్ ఎకానమీలో కనిపిస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కనిపిస్తుంది. ఎకానమీలో 5 యూనిట్లు ఇచ్చారు, 2 యూనిట్లు ఏమో ఏపీ ఎకానమీకి, అంటే 30 మార్కులు ఏపీ ఎకానమీకి, 45 మార్కులు 3 యూనిట్లు వచ్చేసరికి ఇండియన్ ఎకానమీకి ఇచ్చారు. అయితే ఇండియన్ ఎకానమీలో వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో బాగా వైడ్ సిలబస్. నిజం చెప్పాలంటే ఎకానమిక్స్లో స్టాక్ ఎకానమీ లింక్ మొత్తం అక్కడే ఉందన్నమాట. అప్పుడు ఆ ఎకానమీలో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు డీల్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే మన సంస్థ ఏం నిర్ణయించిందంటే, ఓవరాల్ గా ఆ ఎకానమీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏపీ ఎకానమీ 2 యూనిట్లు వచ్చేసరికినేమో ఏపీ ఎకానమీ పూర్తి పట్టున్నటువంటి వెంకటేష్ సార్ అని చెప్పేసి మనందరికీ పరిచయమే. సో ఈయనకి ఇస్తున్నాం, ఎందుకంటే ఈయన చాలా బాగా లీడ్ చేస్తారన్నమాట ఏపీ ఎకానమీని. పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది ఈయనకి వచ్చేసరికి ఏపీ ఎకానమీ మీద. దాంతో మీకు 30 మార్కులకి 30 వస్తామని చెప్పం, కానీ ఈ ఒక్కసారి కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ ఆయన వచ్చేసరికి క్లాసెస్ ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ కాబట్టి ఒక్కసారి ఆయన 2 యూనిట్ల మీద వర్కౌట్ చేయడం వల్ల అందరికంటే 2 యూనిట్లేగా చేసేది, ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలుగుతాడు. దాని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఇండియన్ ఎకానమీలో వచ్చేసరికి 3 యూనిట్లు ఇచ్చారు. మేము ఏమని నిర్ణయించామంటే, ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి 3 యూనిట్లు కదా, అందులో ఫస్ట్ యూనిట్ మీరే చూడండి ఒకసారి, పూర్తిగా జాతీయ ఆదాయము, ఇన్ఫ్లేషన్ అన్ని అక్కడే ఉన్న ఎక్కువ కంటెంట్స్. ఓకే, ఇక రెండో యూనిట్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది, మానిటరీ పాలసీ ఉంది, ద్రవ్య విధానము, ఫిస్కల్ పాలసీ, కోశ విధానం ఉంది కదా. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే మనకి రెండో యూనిట్ పూర్తి ఆపోజిట్ ఫస్ట్ యూనిట్కి. అందుకే ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికినేమో ఒక ఫేమస్ సార్ అటువంటి మన సార్స్ 3 ఉంటారు ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి. ఒకరు మురళీధర్ సార్ అని చెప్పేసి ఆల్రెడీ నారాయణ చైతన్య అకాడమీస్లో బాగా డీల్ చేస్తున్నారు యూపీఎస్సీ లాంటి వాటికి. రెండవది వచ్చేసరికినేమో శ్రీనాథ్ సార్ ఉంటారు, ఈయన కూడా చాలా ఫేమస్ అనమాట. ఈయన కూడా ఇండియన్ ఎకానమీలో ఒక యూనిట్ తీసుకుంటారు. ఇక ఇవి కాకుండా మనందరికి పరిచయమే భరత్ సార్ అని చెప్పేసి మన యూట్యూబ్ లో అట్లా చూస్తే మనందరికి తెలిసిన వ్యక్తే. ఆయన ఇండియన్ ఎకానమీలో కూడా ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఇలా చూస్తే మనకి 3 యూనిట్లు ఉన్నాయి ఇండియన్ ఎకానమీలో. ఫస్ట్ యూనిట్ ఏమో ఒకరు వర్కౌట్ చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది, కరెంట్ ఎకానమీ స్టాక్ కూడా. రెండో యూనిట్ ఇంకొకసారి చేస్తారు, మూడో యూనిట్ వీళ్ళని బట్టి అనమాట ఇంకొకసారికి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి ఇలా సిస్టమ్ అసలు నేను చెప్పాలంటే గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి తెలుగు రాష్ట్రం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇటువంటి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కసారికి, ఓకే, అది కూడా ప్రొఫెషనల్స్కి ఇచ్చే అసలు స్కోపే లేకుండా పోయింది. మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ లింక్ ఉన్నా అదే చెబుతారు, స్టాక్ ఉన్నా అదే చెబుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళే చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇటు ఎకానమీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా సరే వర్కౌట్ చేయడం తగ్గిపోదు సార్స్. దానివల్ల అవుట్పుట్ తక్కువ వస్తుంది. వాళ్ళు గొప్ప వాళ్ళు కాదండంలా అవుట్పుట్ లో లోపం వస్తుందని చెబుతున్నాను. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి 3 సార్లు ప్లస్ భరత్ సార్ 4 ఉన్నారు కాబట్టి ఎకానమీ ఈసారి మన గ్రూప్ 1 పేపర్ చూసాక అందరూ భయపడ్డారు. ఓకే, కానీ ఈసారి మిగిలిన వాళ్ళకంటే స్కోప్ ఎక్కడ ఎక్కువ ఉందంటే వీళ్ళంతా కరెంట్ ట్రెండ్ తగ్గట్టు పేపర్ తయారు చేసేవాళ్ళు, కరెంట్ ట్రెండ్ తగ్గట్టు కంటెంట్ ఇచ్చేవాళ్ళు. స్టాక్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అసలు కరెంట్ తగ్గట్టు ట్రెండ్ ఫాలో అవడం లేదు కాబట్టి మేము ఇలా ఆలోచించాం ఎకానమీకి సంబంధించి. ఇక ఎస్ఎన్టీకి వచ్చేసరికినేమో ఎస్ఎన్టీలో ఎన్విరాన్మెంట్ ఉంది, డిసీజ్ ఉంది, పొల్యూషన్ ఉంది, ఆ తర్వాత ఎకాలజీ ఉంది, ఎకో సిస్టమ్ ఉంది, డిసీజెస్, పాథాలజీ అంటే వ్యాధులు ఉన్నాయి, అది కాకుండా సైన్స్ ఎనర్జీ ఉందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మెషన్స్ ఎనర్జీ 3 రకాలు కనిపిస్తున్న ఎస్ఎన్టీలో. అందుకే ఏం చేశామంటే ముఖ్యంగా
ఎస్ఎన్టీలు ఫస్ట్ 2 యూనిట్లు వచ్చేసరికినేమో తెలుగు అకాడమీ రచయిత సత్యనారాయణ సార్ అని చెప్పేసి మీకు ఆ బుక్ మీద రాసి ఉంటుంది. సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా, టీచర్ కూడా. సో సార్ వచ్చేసరికి ఆ 2 యూనిట్లు డీల్ చేస్తామన్నారు. కాబట్టి సార్కి ఏమిస్తున్నాం మనం అంటే ఫస్ట్ 2 యూనిట్లు ప్రొఫెసర్ అంత పెద్ద బుక్ రాసండి, ఎంత కమాండ్ ఉండాలా. కాబట్టి ఈయనకి అది ఇస్తున్నాం సార్కి. కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటది. ఒకటి. రెండోది వచ్చేసరికి మీరు చూడండి 3వ యూనిట్ ఎస్ఎన్టీలో ఎకాలజీ, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ ఒక యూనిట్ ఉంది. అది వచ్చేసరికినేమో ఎకాలజీ, ఎకోసిస్టమ్, జాగ్రఫీ కూడా తెలియాలి. ఎందుకో తెలుసా? ఎకోసిస్టమ్, ఎకాలజీ అనేది జాగ్రఫికల్ లొకేషన్ బట్టే లీడ్ అవుతుంది. జాగ్రఫీ లొకేషన్ మారితే ఎకోసిస్టమ్ మారిపోతుంది. కాబట్టి జాగ్రఫీలో అందరికీ సుపరిచిత అయినటువంటి ఎవరు? జగదీష్ సార్కినేమో జాగ్రఫీ కమాండ్ ఉంది, ఎకోసిస్టమ్ కూడా కమాండ్ ఉంది. కాబట్టి ఆయనకి ఆ టాపిక్ ఇస్తున్నాం మనం. అక్కడికి అది అయిపోతే ఇక లాస్ట్ 4th, 5th యూనిట్స్ ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఫ్యాకల్టీ అయినటువంటి భరత్ సత్తార్ సార్కి వచ్చేసరికినేమో ఆ 2 యూనిట్స్ ఇస్తున్నాం. ఇలా ఇంత దాన్ని ఏమంటారంటే సెగ్రిగేట్ చేసి ప్రొఫెషనల్స్ మాత్రమే ఇలా ఇవ్వడం అనేది ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పుడు దాకా చేయలేదు, చేయడం కుదరదు కూడా. అర్థమవుతుంది కదా? ఇది నిజంగా మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకటి, ఇక్కడ క్లాసులు ఆఫ్లైన్ రన్ అవుతాయి, ఎట్ ఏ టైం ఆన్లైన్ రికార్డింగ్ వస్తుంది. ఒకటి. రెండవది వచ్చేసరికి చదవడానికి టైం ఉండదు కదని డౌట్ వస్తుంది క్లాసులు వినుకొని కూర్చుంటే. ఎస్, రోజు మొత్తం ఏం వేస్ట్ చేయడం లేదు. రోజులో కేవలం మహా అయితే మ్యాక్సిమం 8 అవర్స్. ఓకే, మినిమం టైం బట్టి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం 8 అవర్స్ 6 అవర్స్ అనుకోండి యావరేజ్ గా. అంటే 24 అవర్స్ లో 6 అవర్స్ మాత్రమే విని మిగిలిన టైం అంతా కూడా మీరు రీడింగ్ కి అవకాశం ఇచ్చేస్తున్నాం. ఓకేనా? అది కూడా ప్రోగ్రామ్ వచ్చేసరికినేమో ఇటు రీడింగ్ చేస్తూ ఉంటారు, అయిపోయిన యూనిట్లకి టెస్ట్ సిరీస్ కూడా ప్యారలల్ రన్ అవుతూ ఉంటది. అంటే వినడము, రీడింగ్, టెస్ట్ సిరీస్ ఒకేసారి రన్ అవుతుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్ లో మీకు ప్రాబ్లం అయితే రాదు, ఒకేసారి పర్ఫెక్ట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఓన్ గా చదివి టైం వేస్ట్ చేసుకునే బదులు 3 ఒకేసారి వర్కౌట్ చేస్తే టైం బాగుండి పోస్ట్ లేకుండా ఈజీగా జాబ్ తాగడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఏప్రిల్ 3వ తారీఖున వచ్చేసరికినేమో ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ ఎట్ ఏ టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఏప్రిల్ 3వ తారీఖున వచ్చేసరికి డెమో అయితే ఉంది. ఎక్కడ? ఆఫ్లైన్ డెమో వచ్చేసరికి హైదరాబాద్ లోని ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గరలో సుదర్శన్ థియేటర్ అని చెప్పేసి సినిమా హాల్ ఉంటుంది. సో దానికి ఆపోజిట్ లో గణేష్ టెంపుల్ ఉంటుంది. గణేష్ టెంపుల్ కి దగ్గరలోనే బిల్డింగ్ ఆపోజిట్ గా ఉంది. ఆ బిల్డింగ్ లో 3వ ఫ్లోర్ కి రావచ్చు. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే అడ్రస్ కరెక్ట్ గా చూపిస్తారు, రావచ్చు మీరు. సో ఆఫ్లైన్ డెమోకి వస్తే బెనిఫిట్ ఏంటి? ఎస్, బెనిఫిట్ వచ్చేసరికినేమో అసలు ఈ 4 సబ్జెక్ట్స్ ని మొన్న ఇస్తున్నటువంటి బిట్స్ కి తగ్గట్టు ఎలా లీడ్ చేయబోతున్నాం, మీకు ఎలా మార్క్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్ సార్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. మరి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదే రోజే స్టార్ట్ అయిపోద్ది బ్యాచ్ కూడా. కరెక్ట్ గా ఒకవేళ June 13 కానీ ఎగ్జామ్ అని అన్నారు అనుకోండి, మనం వచ్చేసరికి 60 రోజుల్లో బ్యాచ్ కంప్లీట్ చేయడం ఫిక్స్ అయ్యాం. పైన కాదు, ఇన్ డెప్త్ ఇటు క్లాసెస్ అండ్ అటు వచ్చేసరికి ఎగ్జామ్స్, రీడింగ్ అన్ని జరుగుతున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తక్కువ టైంలో ఇంతకు మించి మంచి సొల్యూషన్ దొరకదు. సో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు అశోక్ అంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గరలో సుదర్శన్ థియేటర్ ఆపోజిట్ లో గణేష్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న బిల్డింగ్ ఉంటుంది. పక్కనే అక్కడ 3rd ఫ్లోర్ ఉంటుంది. మరి అక్కడికి వచ్చి ఫోన్ చేసినా చెబుతారు. ఒకటి. రెండవది వచ్చేసరికి ఒకవేళ ఆన్లైన్ లో విందామంటే ఆఫ్లైన్ ఎట్ ఏ టైం లైవ్ వస్తుంది అనమాట ఆన్లైన్ లో యాప్ లో. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అది కూడా కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సు గురించి ఎస్ మన సార్ వీరాస్వామి సార్ ఒకసారి కోర్సు గురించి, పాలిటీ గురించి కూడా క్లారిటీగా మాట్లాడతారు. ఒకసారి వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనకు ఏప్రిల్ 3వ తేదీ అంటే ఇంకొక 5 డేస్లో స్టార్ట్ అవుతుంది గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఆఫ్లైన్ కమ్ లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటి దాన్ని నడుస్తుంది. చాలా పట్టుదలగా, చాలా క్రమశిక్షణగా మీకు ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 60 డేస్ లోపల రోజుకి 8 గంటల నుంచి 2 అవర్స్, అంటే మినిమంలో 2 అవర్స్ అనుకుంటే మ్యాక్సిమం 8 అవర్స్ దాకా డైలీ క్లాస్ అనేటువంటి దాన్ని చాలా ప్రెస్టీజియస్గా, చాలా కాన్సెప్ట్ ఓరియంటేషన్గా మీతో కలిసి మనం క్లాస్లో చర్చించబోతున్నాం. వాస్తవంగా ఈసారి గ్రూప్ 2 సాధించాలంటే ఖచ్చితంగా ఏపీ హిస్టరీ పాలిటీలో ఖచ్చితంగా కూడా 360 డిగ్రీస్లో మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్ కానీ, కేసెస్ కానీ, అంటే నా పాలిటీ సంబంధించి మంచి అవగాహన అనేటువంటి దాన్ని కలిగి ఉండాలి.
మీకు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎవరు పాలిటీ చెప్పినా వాళ్ళకంటే ఒక అడుగు ముందుగానే మిమ్మల్ని పెట్టడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తాను. ఆల్రెడీ నా గురించి అంటే నా దగ్గర టీచింగ్ ఇన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మీకు క్లాస్లో కానీ బయట కానీ ఒక్క పీపీటీ కూడా వాడే ప్రసక్తే ఉండదు. ఓన్లీ సబ్జెక్ట్ నేర్పించి చాలా మంచిగా ఈ రాష్ట్రంలో నేను మిమ్మల్ని నెంబర్ 1గా నిలబెట్టేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. పాలిటీలో ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా దానికి మీరు సమాధానం చెప్పే విధంగా నా పాలిటీలో 75కి 75 నేను చెప్పను, కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నువ్వు వచ్చే విధంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత పాలిటీలో నేను తీసుకుంటాను. అదేవిధంగా ఏపీ హిస్టరీలో సంస్థ డైరెక్టర్ ఆల్రెడీ 2013 సంవత్సరంలో మన జోన్ నెంబర్ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోన్ నెంబర్ 3 ఫస్ట్ ర్యాంకర్. అదేవిధంగా ఆయన ఇటీవల రాసినటువంటి ఏపీ హిస్టరీ బుక్ కూడా మీ అందరి దగ్గరగా ఉంటుంది. ఒక ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక పరిశోధన గ్రంథం. మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి ఎప్పుడైనా సరే 24 గంటల్లో మీరు అడిగితే ఏ దానికైనా సమాధానం చెప్పగలిగినటువంటి నిష్ణాతుడు మన శ్రీనివాసులు సార్. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఇంటే తెలుస్తుంది. ఆల్రెడీ ఇన్నోళ్ళు కూడా మీరు కనుక్కుంటే తెలుస్తుంది. మన సంస్థకు ఉన్నటువంటి పట్టు పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 కూడా మీకు నేను చెప్పేంత మాత్రం కాదు. కానీ ఈ ఎకనామిక్స్ అనేటువంటి దాన్ని ఒక్క వ్యక్తే డీల్ చేయడం అనేటువంటిది ప్రస్తుత కాలంలో 100కి 100% కాదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు బయట టీచింగ్ చేసేవాళ్ళు, నేను కాదని చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ప్రస్తుత కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు నాకు పెద్ద పేరు ఉంది కదా వెనక నెత్తిని అనుకుంటే అది కుదిరే పని కాదు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక కాన్సెప్టే ఇవ్వలేదు అక్కడ ఒక వ్యక్తి చెప్పడానికి. సో చాలా కాన్సెప్ట్ చెప్పున్నారు కాబట్టి 5 ఇచ్చున్నారు, 5 డిఫరెంట్. అవి కూడా ఒక్క వ్యక్తి చెప్పడం అనేటువంటిది కుదరదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆ గొప్పల గురించి మనం మాట్లాడటం లేదు. కానీ మీకు న్యాయం జరగాలని, మీకు మంచి జరగాలని దాంట్లో కూడా ఎవరైతే నిష్ణాతులు మన సార్ చెప్పినట్టు ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చాం. సో చాలా 45 డేస్ నుంచి 60 డేస్లో ఒక సండే ఉండదు, ఒక ఫెస్టివల్ ఉండదు. క్లాస్ అయిపోవడం, క్లాస్ రోజు 8 గంటల క్లాస్ నడుస్తుందంటే క్లాస్ వినండి, తర్వాత చదవండి, తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. పాలిటీ నేనే తయారు చేసి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ హిస్టరీ మన శ్రీనివాసులు సారే తయారు చేసి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఎకనామీ కన్సర్న్ ఫ్యాకల్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కన్సర్న్ ఫ్యాకల్టీ తయారు చేయడం, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే టెస్ట్ సిరీస్. సో ప్యారలల్గా ఇక్కడ సో ఒకటి లిజన్, రీడింగ్, ప్రాక్టీస్. సో మనకు ఇక్కడ త్రిబుల్ రోల్లో ముందుకెళ్తుంది. సో కాబట్టి అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 3వ తేదీ మార్నింగ్ 10 గంటలకి డెమో ఉంటుంది. అదే రోజు సాయంత్రం నుంచి మీకు క్లాసులు అనేవి పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. మీ మిత్రులకి చెప్పండి. ఎవరైతే దూర ప్రాంతాల వారు ఉన్నారో రాండి, మీరు ఆశలు తీసుకొని రెడీగా ఉండండి. 3వ తేదీ మార్నింగ్ 10 AM క్లాస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మన ఏపీ హిస్టరీ సార్ కానీ, అదేవిధంగా నేను కానీ, అదేవిధంగా ఎకనామీ చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళంతా కూడా డెమోకి వస్తారు. మీకు ఆ సిలబస్ ఎలా చదవాలి ఏంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అంశాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.